ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మిచాంగ్ హోరు తీవ్ర రూపం దాల్చిన తుఫాను, 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు, చెన్నైలో జల ప్రళయం, యుద్ధ ప్రాతిపదికన సాయం, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే, సీఎం జగన్. ఆరోగ్యం మీ హక్కు, అన్నదాతకు అండగా ప్రభుత్వం. సర్వత్రా అప్రమత్తం, ముమ్మురంగా తుఫాను సహాయక చర్యలు. కూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం. సైబర్ డాన్ ఫర్హాన్ అరెస్ట్. దంత వైద్య విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి జీవితకాలం కఠిన కారాగార శిక్ష. మిజోరంలో జెడ్పీఎం. అమెరికాలో కాల్పులు, 5 మృతి. గాజాపై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్. సాయుధ బలగాల్లోకి మహిళలు రావాలి, ఎక్కువ మందిని కనండి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, మాస్టర్ ప్లాన్ కు కేంద్రం ఆమోదం. రోజుకు సగటున 78 హత్యలు. నవమాసాలు కృత్రిమ గర్భంలో, తల్లి శరీరానికి వెలుపల పిండం వృద్ధి. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తీసుకోవలసిన ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. మిచాంగ్ హోరు తీవ్ర రూపం దాల్చిన తుఫాను. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండటంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో 28.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా పెళ్లకూరులో 23.1, దొరవారి సత్రంలో 26.4, నాయుడుపేట 21, సూళ్లూరుపేట 20.3, నెల్లూరు 24.3, ఇందుకూరుపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతం అతలాకుతలమైంది. విపరీతమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెల్లూరు నగరం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. ప్రధాన వీధుల్లో రాకపోకలు స్తంభించాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణపట్నం పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సోమవారం ఉదయం నుంచి బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఈ 3 జిల్లాల్లో వర్షాలు, గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. బాపట్ల, అవనిగడ్డ, మచిలీపట్నం, రేపల్లె తదితర ప్రాంతాల్లో సముద్ర నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఈరోజు కోస్తా తీరమంతా తీవ్రమైన గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చెన్నైలో జల ప్రళయం. ఎక్కడ చూసినా నీరే, అంతటా వరద ప్రవాహమే. తమిళనాడు రాజధాని చెన్నై సముద్రాన్ని తలపించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మిచాంగ్ తుఫానుగా మారి తమిళనాడు రాజధానితో పాటు శివారు జిల్లాల్లో జల ప్రళయమే సృష్టించింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కొనసాగింది. సోమవారం మధ్యాహ్నానికే చెన్నై శివారు జిల్లాల్లో
35 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. దాంతో వీధులన్నీ వాగులుగా మారాయి. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్ళు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్వేలను మూసేశారు. రన్వే పైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా ఈరోజు ఉదయం దాకా మూసేస్తున్నట్లు ప్రకటించారు. 160 విమాన సేవలు రద్దయ్యాయి. వాన బీభత్సం కొనసాగుతుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలంతా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు. నగరాన్ని చుట్టుముడుతున్న వరదను తొలగించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు సీఎం స్టాలిన్తో ఫోన్లో సహాయక చర్యలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన సాయం, ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. సీఎం జగన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని, పశువులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవటం అన్నది చాలా ముఖ్యమైనదని, కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టాలని, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. అత్యవసర ఖర్చుల కోసం ప్రతి జిల్లాకు 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని చెప్పారు. వర్షాలు తగ్గిన వెంటనే నష్టాన్ని అంచనా వేయాలన్నారు. తుఫాను ప్రభావిత 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలు, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యం మీ హక్కు. వైద్య ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఈ విషయంలో సంతృప్తికరంగా సేవలందించేలా అడుగులు వేస్తోంది. పేదలందరికీ ఆరోగ్యం అనేది హక్కుగా ఉండాలన్న లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా రోగులను చేయి పట్టుకుని నడిపిస్తూ వారికి నాణ్యమైన సేవలతో పాటు మందుల నుంచి చికిత్స వరకు అందించే బాధ్యతను భుజానకెత్తుకుంది. గతంలో చికిత్స పొందిన వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే మందుల విషయంలో రాజీ పడకుండా ఎంత ఖరీదైనవి అయినా సరే వారికి అందించాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని, ఈ విషయంలో వాళ్ళు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు వీలుగా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా బలోపేతం చేసింది. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేస్తూ ప్రజలు నచ్చేలా, ప్రభుత్వాన్ని మెచ్చేలా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతి ఒక్కరికి విస్తృతంగా అవగాహన కల్పించాలని సంకల్పించారు. అన్నదాతకు అండగా ప్రభుత్వం. వరి పంట కోతల సమయమిది. రాష్ట్రంలోని రైతులు పంట కోసం కల్లాల్లో, రోడ్లపైన ఆరబెట్టారు. ఇదే సమయంలో 2 రోజుల క్రితం మిచాంగ్ తుఫాను ప్రభావం మొదలవడంతో రైతాంగం వణికిపోయింది. ఆపత్కాలంలో ఉన్న అన్నదాతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం జగన్ అధికారులతో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఒక్క రైతుకు కూడా నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని
స్పష్టం చేశారు. దీంతో క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. గ్రామాల్లో రైతులు కల్లాలు రోడ్ల మీద ఆరబెట్టిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. నిబంధనలను సైతం సడలించి ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకే కొంటోంది. వెనువెంటనే మిల్లులకు తరలిస్తోంది. ఇప్పటి వరకు ఆన్లైన్లో 75,000 మంది రైతుల నుంచి 1,211.49 కోట్ల రూపాయల విలువైన 5.30 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 55,000 మంది రైతులకు సుమారు 750 కోట్ల రూపాయల వరకు నిర్ణీత కాల వ్యవధిలో వారి ఖాతాల్లో జమ చేసింది. సర్వత్రా అప్రమత్తం, ముమ్మురంగా తుఫాను సహాయక చర్యలు. మిచాంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. 3 రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. సోమవారం సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుఫాను వల్ల ఎక్కడా ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి రెవెన్యూ శాఖ 5 జీవోలు, 1 మెమో విడుదల చేసింది. సీఎం ఆదేశాలతో 10 జిల్లాల్లో తుఫాను అత్యవసర సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు 11 కోట్ల రూపాయలను అత్యవసరంగా డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జీవో నెంబర్ 72 జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 2 కోట్ల రూపాయలు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు 1 కోటి రూపాయల చొప్పున వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నిధులను వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సహాయక శిబిరాలకు తరలించడం, ఆయా ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడంతో పాటు వారికి అవసరమైన ఆరోగ్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ, పశువులకు ఆహారం, కూలిపోయిన లేక దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఆదేశించింది. కూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా దుండిగల్లోని భారతీయ వాయుసేనకు చెందిన ఎయిర్ ఫోర్స్ అకాడమీ శిక్షణ విమానం సోమవారం ఉదయం సాంకేతిక కారణాలతో మెదక్ జిల్లా తూఫ్రాన్ పట్టణ పరిధిలోని రాళ్లగుట్టలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 2 పైలట్లు సజీవ దహనం అయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం స్విట్జర్లాండ్కు చెందిన పిలాటస్ సంస్థ తయారు చేసిన PC-7 MK-2 శిక్షణ విమానం రోజువారీ శిక్షణలో భాగంగా ఉదయం 8:30 సమయంలో తూప్రాన్ పట్టణ సమీపంలోనే గగనతలం మీదుగా ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పింది. గాల్లో గింగిరాలు తిరుగుతూ తూప్రాన్ సమీపంలోని టాటా కాఫీ పరిశ్రమ వెనుకాల గల రావెళ్ల గ్రామ సమీపంలోని రాళ్లగుట్టలో భారీ శబ్దంతో కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పైలట్లు సజీవ దహనమయ్యారు. పొలాల్లో ఉన్న రైతులు, స్థానికులు ప్రమాద వార్తను వెంటనే పోలీసులకు తెలియజేయగా వారు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును గమనించారు. అనంతరం 2 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంపై వాయుసేన విచారణకు ఆదేశించింది. సైబర్ డాన్ ఫర్హాన్ అరెస్ట్. నిరుద్యోగ యువత ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వివిధ యాప్ల ద్వారా 350 కోట్ల రూపాయలకు పైగా దోచుకుని
క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్న సైబర్ మాఫియా డాన్ అనయతుల్లా ఖాన్ అలియాస్ ఫర్హాన్ను అనంతపురం జిల్లా పోలీసులు కశ్మీర్లో అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సోమవారం వివరాలు వెల్లడించారు. వారం రోజుల క్రితం సైబర్ ముఠా గుట్టురట్లు చేసినట్లు అనంత జిల్లా పోలీసులు 5 నిందితులను కటకటాలకు పంపిన విషయం తెలిసిందే. సదరు ముఠా అధిపతి అయిన ఫర్హాన్ను అరెస్ట్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించి అదే రోజు సిఐ వలీ భాషా ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు ఫరూక్ భాషా, యాసర్ అలీ, బాబా జాఫర్ సాదిక్తో కూడిన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ బృందం కశ్మీర్కు వెళ్లి కుప్వారా జిల్లా మనిగావ్లో ఫర్హాన్ను అరెస్ట్ చేసింది. స్థానిక పోలీసుల సహకారంతో అతన్ని కుల్వారా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచింది. అక్కడి న్యాయమూర్తి ఆదేశాల మేరకు ట్రాన్సిట్ వారెంట్పై అనంతపురం జిల్లాకు తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు. కాగా ఫర్హాన్ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. దంత వైద్య విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి జీవితకాలం కఠిన కారాగార శిక్ష. దంత వైద్య విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి జీవితకాలం కఠిన కారాగార శిక్ష, 6,000 రూపాయల జరిమానా విధిస్తూ సోమవారం ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ తీర్పు వెలువరించినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ కె ఆరిఫ్ హఫీజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి చిన్నౌటపల్లిలో పిన్నమనేని సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో బీడీఎస్ తృతీయ సంవత్సరం చదువుతోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్తో ఆమెకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. తపస్విని ప్రేమ పేరుతో అతను వేధించడంతో విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్ఞానేశ్వర్ను పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినప్పటికీ అతని వేధింపులు ఆగలేదు. దీంతో తపస్విని అతని నుంచి తప్పించుకునేందుకు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కిళ్లపాడులో తన సహచర విద్యార్థిని రూములో ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్ గత ఏడాది డిసెంబర్ 5వ తేదీ రాత్రి తక్కిళ్లపాడులో తపస్వి ఉంటున్న రూము వద్దకు చేరుకుని సర్జికల్ బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఈ ఘటనపై పెదకాకాని పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 589/2022, యుబైఎస్ 452, 342, 302 ఐపీసీ కింద సిఐ సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జ్ఞానేశ్వర్పై అభియోగ పత్రాలను కోర్టులో సమర్పించగా నేరం రుజువు కావడంతో జీవితకాలం కఠిన కారాగార శిక్ష, 6,000 రూపాయల జరిమానా విధించారు. మిజోరంలో జడ్పీఎం. ఈశాన్య రాష్ట్రం మిజోరం శాసనసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ జోరాం పీపుల్స్ మూవ్మెంట్ సంచలన విజయం సాధించింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ను మట్టి కరిపించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 27 స్థానాల్లో గెలిచింది. మెజార్టీ మార్కును సులువుగా దాటేసింది. మిజోరాం ఎన్నికల్లో సోమవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అధికార ఎంఎన్ఎఫ్ కేవలం 10 స్థానాల్లో నెగ్గింది. బీజేపీకి 2 స్థానాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంలో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో అధికార ఎంఎన్ఎఫ్కు దారుణ పరాభవం ఎదురైంది. ఎంఎన్ఎఫ్ అధినేత ముఖ్యమంత్రి జోరాం తాంగా ఓటమి పాలయ్యారు. ఐజ్వాల్ ఈస్ట్ 1 స్థానంలో ఆయనపై జడ్పీఎం అభ్యర్థి లాల్థాన్ సాంగా 2,101 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జడ్పీఎం నేత ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్డో హోమా సిర్చిప్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి
జే వాంగ్పై 2,982 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అమెరికాలో కాల్పులు, 5 మృతి. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం ఆర్చర్డ్స్లోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న కాల్పుల్లో అనుమానిత షూటర్ సహా 5 చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం మృతుల కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్కు ఓ అపరిచితుడి నుంచి మెసేజ్ అందింది. అతడి కుటుంబ సభ్యులకు హాని తలపెట్టినట్లు దాని సారాంశం. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాల్పులు జరిగిన ఇంట్లో సాయుధులెవరైనా ఉండి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు డ్రోన్ను పంపించి పరిశీలించగా 5 మృతదేహాలు కనిపించాయి. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఓ వ్యక్తి ఇంట్లోని 4 కాల్చి చంపి అనంతరం కాల్చుకుని చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. గాజాపై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయిల్. హమాస్తో కాల్పుల విరమణ గడువు ముగిసిన అనంతరం శుక్రవారం నుంచి దక్షిణ గాజాపై ఇజ్రాయిల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ నాయకులు కీలక టన్నెళ్లు, కమాండ్ సెంటర్లు, ఆయుధ డిపోలు తదితర 200 నిర్దేశిత లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. ఖాన్ యూనిస్లోని మరో డజన్ వరకు ప్రాంతాల ప్రజలను వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ సోమవారం ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఖాన్ యూనిస్, డెయిర్ అల్ బలాహ్ హైవేపైకి రావద్దని ప్రజలను కోరింది. అది యుద్ధక్షేత్రం మాదిరిగా అత్యంత ప్రమాదకరంగా ఉందని పేర్కొంది. సాయుధ బలగాల్లోకి మహిళలు రావాలి. సాయుధ బలగాల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారత నేవీలోని అధికార హోదాలకు దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా పేర్లు మారుస్తామని అన్నారు. అదేవిధంగా నావికాదళ అధికారులు అలంకరించుకునే ఆప్లెట్లు ఇకపై ఛత్రపతి శివాజీ ప్రతిబింబం కలిగి ఉంటాయని చెప్పారు. మహారాష్ట్రలోని కోస్తా ప్రాంతంలో ఉన్న సింధుదుర్గ్ జిల్లా మల్వాన్లో సోమవారం నేవీ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్కు నివాళులు అర్పించారు. నావికా శక్తి ప్రాధాన్యతను 17వ శతాబ్దంలోనే గుర్తించిన శివాజీ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక నావికా దళాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా బానిసత్వ భావనను విడనాడి నేడు దేశం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తోందని చెప్పారు. ఎక్కువ మందిని కనండి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దేశాన్ని బలోపేతం చేయాలంటే జననాలను పెంచటం మహిళల విధి అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు. ఆదివారం జరిగిన నేషనల్ మదర్స్ సమావేశంలో కిమ్ ప్రసంగిస్తూ ఎక్కువ మంది పిల్లలను కనాలని మహిళలకు పిలుపునిచ్చారు. జననాల రేటు క్షీణతను అడ్డుకోవడం, చిన్నారుల సంరక్షణ, విద్య అనేవి తల్లుల వల్లే సాధ్యమవుతాయని చెప్పారు. దేశ జనాభా గణాంకాలను ఉత్తర కొరియా ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. అయితే అక్కడ గత 10 ఏళ్లుగా జననాల రేటు తగ్గుతూ వస్తోందని పొరుగు దేశం దక్షిణ కొరియా అంటోంది. పిల్లల పెంపకం, చదువు చెప్పించడం వంటివి చాలా ఖరీదైన వ్యవహారంగా మారడంతో ఉత్తర కొరియాలోని చాలా కుటుంబాలు ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలను కనేందుకు సిద్ధంగా లేరని పరిశీలకులు అంటున్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కార్మికుల సమీకరణపై ఆధారపడే ఆ దేశానికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే. మాస్టర్ ప్లాన్కు కేంద్రం ఆమోదం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
దాని మాస్టర్ ప్లాన్కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. పట్టణ పరిపాలన, నగరాల దీర్ఘకాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అత్యవసరం. దేశంలోని 39% రాష్ట్రాల రాజధానులకు క్రియాశీలక మాస్టర్ ప్లాన్ లేదన్నది వాస్తవమేనా అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీఖాన్ సోమవారం రాజ్యసభలో ప్రశ్నించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ బదులిస్తూ అమరావతిని ఏపీ రాజధానిగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ ప్రకారం పట్టణ ప్రణాళిక, పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల విధి, పట్టణ స్థానిక సంస్థలు రాష్ట్రాలు వివిధ పథకాల ద్వారా చేపట్టే పనులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకరిస్తుంది. సాంకేతికంగా, ఆర్థికంగా చేయూతనిస్తుంది. ప్రస్తుత సమాచారం మేరకు దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల రాజధానులకు ఆమోదించిన మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. ఇలా ఆమోదం పొందిన వాటిలో ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా ఉన్నాయి. కోహిమా, అగర్తల మాస్టర్ ప్లాన్లకు మాత్రమే ఆమోదం లేదు అని కేంద్ర మంత్రి వివరించారు. రోజుకు సగటున 78 హత్యలు. దేశంలో 2022లో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసులతో పోల్చితే 2022లో 2.6% తగ్గుదల నమోదైంది. వివాదాలే హత్యలకు ప్రధాన కారణాలు. ఆ తర్వాత ప్రధాన కారణాలుగా వ్యక్తిగత ప్రతీకారం, శత్రుత్వం, వ్యక్తిగత ప్రయోజనం ఉన్నాయి. ఇక సాధారణ నేరాలు 2022లో తగ్గాయి. మహిళలు, చిన్నారులు, ఎస్సీ ఎస్టీలు, వయోవృద్ధులపై మాత్రం పెరిగాయి. సోమవారం విడుదలైన జాతీయ నేర గణాంకాలు 2022 ఈ విషయాన్ని వెల్లడించాయి. నవమాసాలు కృత్రిమ గర్భంలో తల్లి శరీరానికి వెలుపల పిండం వృద్ధి. కొన్ని దశాబ్దాల కిందటితో పోలిస్తే ప్రస్తుతం పునరుత్పత్తి విధానాలు గణనీయంగా మారిపోయాయి. ఐవీఎఫ్, అండం, వీర్యదానాలు, గర్భాశయ మార్పిడి, అద్దె గర్భం, అండాన్ని శీతలీకరణతో నిల్వ చేయడం వంటి విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా సంతానోత్పత్తికి ఇప్పుడు అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇంత పురోగతి సాధించిన పునరుత్పత్తికి సంబంధించిన ఒక అంశంలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. అది పిండాన్ని గర్భంలోనే వృద్ధి చేయాల్సిన ఆవశ్యకత. ఆ ప్రక్రియలోనూ నూతన ఆవిష్కరణల దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. తల్లి శరీరానికి వెలుపల పిండాన్ని వృద్ధి చేసే అంశంలో కొన్ని విజయాలు సాధించారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సమాజంలో అనేక మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తీసుకోవలసిన ఆహారం. మలబద్ధకంతో బాధపడే వారికి కడుపులో అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది. మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. కదలకుండా కూర్చునే జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, వేపుళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్, తగినన్ని నీరు తాగకపోవడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, బలహీనమైన జీవక్రియలు, రాత్రిళ్ళు ఆలస్యంగా తినడం, ఇటువంటి కారణాల వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. ఇవి దీర్ఘకాలం ఉంటే కిడ్నీ సమస్యలు, జీర్ణ వ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత సమస్యలు మొదలవుతాయి. డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.
అవి పండ్లు, కూరగాయలు. ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనానికి ముందు, సాయంత్రం ఇష్టమైన కూరగాయలతో చేసిన గ్లాసుడు వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం బారిన పడకుండా ఉంటారు. బచ్చలి కూర, టొమాటో, బీట్రూట్, నిమ్మరసం, అల్లం కలిపి జ్యూస్ను తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంజీర్లో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. బొప్పాయి ప్రతిరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో భోజనానికి ముందు కప్పుడు బొప్పాయి ముక్కలు తీసుకుంటే మంచిది. భోజనానికి అరగంట ముందు గ్లాసు మజ్జిగ, అర స్పూన్ అవిసె గింజలు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. ఓట్స్లో బీటా గ్లూకాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కరిగే ఫైబర్. ఇది కడుపు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఓట్స్ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో కూడా సహాయపడతాయి. ఓట్స్ పేగుల పనితీరును ప్రోత్సహించడంలో, మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య త్వరగా తగ్గుతుంది. జామ పండ్లు, దోసకాయ, కాకరకాయ, చిక్కుళ్ళు మలబద్ధకాన్ని నివారించడంలో ముందుంటాయి. కాబట్టి అవి ఆహారంలో ఉండేలా చూసుకోవడం మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. డిఫార్మసీలో 531 సీట్లు భర్తీ. రాష్ట్రంలో డిఫార్మసీ ప్రవేశాల్లో భాగంగా 531 సీట్లను భర్తీ చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చెదలవాడ నాగరాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుకేష్కు రెండో విజయం. లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ రెండో విజయం సాధించాడు. ఆండ్రీ వొలోకితిన్తో జరిగిన మూడో రౌండ్ గేమ్లో తమిళనాడుకు చెందిన గుకేష్ 28 ఎత్తుల్లో గెలుపొందాడు. భారత బాక్సర్లకు 3 రజతాలు. ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు హార్దిక్, అమిషా, ప్రాచి రజత పతకాలు నెగ్గారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫైనల్స్లో హార్దిక్ 2-3తో అష్రోవ్ చేతిలో, అమిషా 0-5తో అయాజాన్ చేతిలో, ప్రాచి 0-5తో పకో జెబ్దినోవా చేతిలో ఓడిపోయారు. మరో 9 విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్లో పోటీ పడనున్నారు. వన్డే కెప్టెన్గా మార్క్రమ్. భారత్తో సిరీస్కు దక్షిణాఫ్రికా జట్ల ప్రకటన. వెస్టిండీస్ సంచలన విజయం. షై హోప్ అజేయ సెంచరీ. ఇంగ్లండ్తో తొలి వన్డే. కృతిక శుభారంభం. జాతీయ అండర్-13 చెస్ ఛాంపియన్షిప్లో బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయి బి కృతిక శుభారంభం చేసింది. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.